కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎన్జే జ్యువెల్లరీ షాపులో బంగారం కొనుగోలు చేస్తామని నటిస్తూ వచ్చిన 5 దుండగులు పథకం ప్రకారం లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. మొదట ఒకరు చైన్ చూపాలని చెప్పి లోపలికి వెళ్లగా తరువాత మరో 2 చేరి ఆభరణాలు చూపించమన్నారు. కొద్దిసేపటికే మరో 2 చేరి మొత్తం 5 కలిసి తుపాకులతో సిబ్బందిని బెదిరించి చోరీకి యత్నించారు. అయితే షాపు సేల్స్ మేనేజర్ సహా సిబ్బంది ధైర్యంగా ప్రతిఘటించడంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొందరు సిబ్బందికి గాయాలు కాగా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్ స్థానిక నేతలతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. పోలీస్ కమిషనర్తో మాట్లాడి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ ఘటనకు కాసేపటి ముందే సమీపంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో తాను పాల్గొన్నానని మంత్రి తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై నగరమంతా చెక్పోస్టులు ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. దుండగులు వదిలిపెట్టిన బ్యాగ్ను స్వాధీనం చేసుకుని ఎంతమేరకు బంగారం దోచుకెళ్లారన్నది విచారణలో తేలనుంది. వీడు బ్యాగ్ కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేసిండు చూడు, ఒకసారి జస్ట్ రిపేర్ చేయాలి. ఈ తాను వాళ్ళే వేసుకున్నారా అన్న? కట్టేయడానికి వాళ్ళే వేసుకున్నారు. మేనేజర్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైరింగ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు అవుతుంది సార్. వీళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళని అటాక్ చేసి ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని తీసుకుంటున్నారు. మన ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. ఒకరికి ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సార్ 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం
వాడు దొంగ, మన కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి నీ కేబుల్ మస్తు టైట్ అవుతుంది కవన్నా కాదు, ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటే పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అందరూ సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే వాళ్ళు ముందుగానే ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. కేబుల్ టైట్ మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడి పోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడి పోయి అందరికీ లోన్ చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాళ్ళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పడం జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళు గాయాలనే